ఇటు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్. ఇప్పటివరకు ఆయన మాట్లాడిన లైవ్ చూసాం. మూవింగ్ ఆన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లుగా వస్తున్నా ఇంకా గత ప్రభుత్వం మీదే పడి ఏడుస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రశ్నిస్తే మంత్రులు మాటలతో దాడులు చేశారని విమర్శించారు. శాసనమండలి సాక్షిగా విద్యాశాఖ మంత్రి లోకేష్ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు బొత్స. ఎందుకో కానీ మంత్రులు సహనం కోల్పోయి వాళ్ళు గత ప్రభుత్వం అంటూ వాళ్ళు నోటుకొచ్చిన వారికి ఏది ఉంటే అది అథారిటీ లేకుండా సమాధానం చెప్పడం అనేది చాలా అనుచితం. ఎప్పుడు చూడలే. వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ మీద ఏదైతే విద్యార్థులకు ఇచ్చే బకాయిల మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగారు, ఎంత బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎన్ని త్రైమాసికాలు, ఎన్ని వాయిదాలు మీరు ఇవ్వాలి, ఎన్ని క్వార్టర్స్ ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఇంకెంత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు. శాసనమండలి ఉందని నిన్న రోజున బీఆర్ఓ రిలీజ్ చేశారు. సుమారు 1000 కోట్లు 1100 కోట్లు, ఇంకా 6000 కోట్ల వరకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారని అడిగారు. వాళ్ళు దానికి సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో 4000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంత సత్యదూరం, ఎంత వాస్తవ విరుద్ధం. మేము లేచి, నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో టైమ్లీ ఏ క్వార్టర్ తాలూకా ఏ తామాక్షం ఆ తామాక్షంలో ఇచ్చాము. ఒకవేళ ఆలస్యమైతే 5-10 రోజులు ఆలస్యమైంది తప్ప ఎక్కువ రోజులు లేదు. ఆఖరి మా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముందుకు ఇవ్వాల్సింది ఇద్దామనుకునే నేపథ్యంలో ఆ క్వార్టర్కి సంబంధించిన 680 కోట్లు మీరు ఎన్నికల కమిషన్కి వచ్చి మీరు ఢిల్లీ వెళ్ళి మీరు దాని మీద ఫిర్యాదు చేసి ఆ డబ్బును రిలీజ్ చేయకుండా ఆపిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఆ తదుపరి ఎన్నికల నోటుకు వచ్చి ఎన్నికలు అయ్యి అవి అయినప్పటికీ ఏప్రిల్ దాటి మేలో మీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికి 2వ త్రైమాసికం కూడా వచ్చింది. ఆ 2 మీ ప్రభుత్వం ఏది ఎన్నికలు ప్రారంభించిన దగ్గర నుంచి, లేకపోతే ఎన్నికలు కానీ లేకపోతే అసలు 100% అప్ టు డేట్ ఉండేవాళ్ళం. అది మాత్రమే బకాయి ఉన్నది, ఇది వాస్తవం అని చెప్తే ఆ సంవత్సరంలో 24-25 సంవత్సరంలో మొత్తం సంవత్సరాంతంకి ఇవ్వాల్సిందంతా కూడా మా ఖాతాల్లో వేసి ఇంత బకాయి ఉందని చెప్పి లెక్కల్లో చూపెడతారు. అది అధికారులు మమ్మల్ని కలిసి మీటింగ్ పెట్టండి, మీరు మీటింగ్ పెట్టండి, సమావేశం పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వస్తాం సమావేశానికి. వాస్తవాలు ఏంటో మీ ముందే అధికారులను అడుగుదాం, అప్పుడు వాస్తవాలు నిజాలేటో ప్రజలు తెలుస్తుంది అని చెప్తే తిరిగి మా మీద దాడి చేస్తున్నారు, గట్టి మాట్లాడుతున్నారు, వాస్తవ విరుద్ధం అంటారు, ఏదేదో చెప్తారు. ఒక బాధ్యత లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా మంత్రులు లోన మాట్లాడడం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే అడ్డుగోలుగా